హాయ్ అండి, వెల్కమ్ టు నా చేతి వంట. ఈరోజు మనం చూడబోయే రెసిపీ కోడిగుడ్డు పచ్చిరొయ్యలు. ఈ కోడిగుడ్డు పచ్చిరొయ్యలు కూర ఎలా వండుకోవాలో చూసేద్దాం రండి. ఈ కూర కోసం ముందుగా గ్యాస్పై ఒక గిన్నె పెట్టుకుని 3 గరిటెల నూనె వేసుకుని నూనె వేడయ్యాక 6 పచ్చిమిరపకాయలు నిలువుగా చీల్చుకుని పచ్చిమిరపకాయ చీలికలు, అలాగే 3 ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఉల్లిపాయని బాగా వేయించుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉల్లిపాయ బాగా వేగింది కదండి. ఇప్పుడు ఇందులో 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు బాగా మగ్గించుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా బాగా మగ్గింది కదండి. ఇప్పుడు పచ్చిరొయ్యలు వేసుకుందాం. ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న పచ్చిరొయ్యలు కూడా వేసుకుని పచ్చిరొయ్యలు కూడా బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఈ పచ్చిరొయ్యలోంచి కొంచెం వాటర్ బయటకు వస్తుంది కదండి. ఆ వాటర్కి పచ్చిరొయ్య కొంచెం మగ్గుతుంది. అలా రొయ్య కొంచెం మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఈ రొయ్యలు కూడా కాస్త మగ్గినాయి కదండి. ఇందులో ఒక 1½ స్పూను కారం కూడా వేసుకుందాం. కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గించుకోవాలి. కోడిగుడ్డు పచ్చిరొయ్యలు కూర చాలా బాగుంటుందండి. నాకైతే చాలా ఇష్టం. అలాగే మీకు కూడా ఎవరికి ఇష్టమో ఈ కూర నాకు కామెంట్లో చెప్పండి. కారం కూడా బాగా మగ్గిందండి. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, అలాగే ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని వాటిని కూడా కాస్త మగ్గనివ్వాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా బాగా మగ్గుతుంది కదండి. ఇప్పుడు ముందుగా కోడిగుడ్లను ఉడకబెట్టుకుని కాస్త నూనెలో వేయించుకోవాలండి. ఉడకబెట్టి వేయించుకున్న కోడిగుడ్లను కూడా ఈ కూరలో వేసుకుందాం. కోడిగుడ్లు ఎన్ని వేసుకోవాలనేది మన ఇష్టం అండి. నేనైతే 4 కోడిగుడ్లు వేసుకుంటున్నాను. రొయ్యలు అయితే ఒక 1/2 కేజీ రొయ్యలు తీసుకున్నానండి. 1/2 కేజీ రొయ్యలకి 4 కోడిగుడ్లు వేసుకుంటున్నాను నేను. వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ కారం కాస్త కోడిగుడ్డుకి పడుతుంది కదండి, కొంచెం కలుపుకోవాలి. రొయ్యలు తొందరగా కుక్ అయిపోతాయి కదండి. మనం 150 ml నుంచి 200 ml వరకు వాటర్ పోసుకోవచ్చండి. 150 ml అయితే సరిపోతాయి. నీళ్ళు కూడా పోసుకుని బాగా కలుపుకుని మూత పెట్టి ఉడకనివ్వాలి. ఒక 5 నిమిషాలు పడుతుందండి ఉడకడానికి. మధ్య మధ్యలో మూత తీసుకుని చూసుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకోవాలండి మూత తీసుకుని. ఇప్పుడు ఒకసారి ఉడికిందో లేదో చూద్దామండి మూత తీసి. 50% అయితే వాటర్ అంతా డ్రై అయిపోయినాయండి. ఇంక 50% వాటర్ ఉన్నాయి. ఇప్పుడే ఇందులో మసాలా కూడా వేసుకుందాం. ఇది ఇంట్లో చేసిన మసాలా ఏనండి. మసాలాలు ప్లస్ ఎండు కొబ్బరి, గసగసాలు, అలాగే జీడిపప్పు కూడా వేసి మిక్సీ పట్టుకున్నానండి. మసాలాని ఇంట్లోనే చేసుకున్నాను. ఈ ఎండు కొబ్బరి, జీడిపప్పు, గసగసాలు వేసి మిక్సీ పట్టుకోవడం వల్ల మంచి టేస్ట్ యాడ్ అవుతుందండి. వీలైతే ఆ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ట్రై చేసి చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ మసాలా కూడా కుక్ అవ్వాలి కదండి. మూత పెట్టి కాసేపు దగ్గర పడేంత వరకు ఉడకనిద్దాం. చూడండి, దగ్గర పడిపోయింది. నూనె కూడా పైకి తేలుతుంది కదండి. ఇప్పుడు దీన్ని మనం ఆఫ్ చేసేసి కొత్తిమీర చల్లుకుని సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, కోడిగుడ్డు పచ్చిరొయ్యలు కూర రెడీ అయిపోయింది. వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఈ కూర మీరు కూడా వండుకొని చూసి ఎలా ఉందో నాకు కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.